హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త కోర్స్ గురించి మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆల్రెడీ నేను ఒక వీడియోలో మీకు 4 కోర్సెస్ గురించి డిస్కస్ చేస్తాను అన్నాను. 4 కాదు 6 కోర్సెస్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మనకి తెలియని ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో ఆ కోర్సెస్ మొత్తం మీ ముందైతే పెట్టడానికి అయితే రెడీ అయ్యాను. సో ఆల్రెడీ నేను BUMS గురించి ఒక వీడియో అయితే షూట్ చేశాను. ఇవాళ వచ్చేసరికి నెక్స్ట్ కోర్సు. సో ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుంది అంటే చాలా మంది మాకు 400 వస్తున్నాయి, 400 మార్క్స్ వస్తున్నాయి, 350 వస్తున్నాయి, మరి మేము డాక్టర్ అవ్వచ్చా లేదా అన్న డౌట్ తోటి చాలా మంది అయితే ఉంటున్నారు. సో వాళ్ళ కోసము MBBS కాకుండా రిమైనింగ్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనేసి నాలెడ్జ్ అవేర్నెస్ ఇవ్వడం కోసమే నేను మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేవి అయితే ఇస్తున్నాను. సో ఆ కోర్సెస్ గురించి మీకు క్లియర్గా ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. కానీ ఒక్కటి తెలుసుకోండి, మీరు ఏదైనా కానీ ఒకటి జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకొని మీరు జాయిన్ అవ్వండి. నాకు తెలియదు, నాకేం రాదు అన్న నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టి పాజిటివ్ థాట్ తోటి ముందుకెళ్ళండి. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ BSMS కోర్స్ గురించి ఇవాళ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాను. ఇది మన సౌత్ సైడ్ ఎక్కువ ఫేమస్ అమ్మ, బాగా ఫేమస్ ఉన్నది. మాక్సిమం చాలా మంది అయితే కొంతమందికి తెలియకుండా కూడా ఉంటారు. సో మెయిన్ గా ప్రతి ఒక్కరు కూడా థాట్ ఏంటంటే ఎంబీబీఎస్ లేదా BDS లేదా వెటర్నరీ డాక్టర్, సో నెక్స్ట్ BHS, వీటి గురించి తప్ప ఇక రిమైనింగ్ ఎక్స్ట్రా కోర్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఎక్కడన్నా ఉన్నాయా, సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందామా, అవేమి మనకి పట్టించుకోకుండా కొంతమంది అయితే పేరెంట్స్ వాళ్ళను కొంత తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, కొంతమందికి ఎవరు చెప్పక తెలియని వాళ్ళైతే ఉంటారు. అందుకోసమే నేను ప్రతి ఒక్కరి కోసం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిందే దానికోసం. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గా ఉండే నోటిఫికేషన్, యూస్ఫుల్ గా ఉండే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. టాపిక్ కూడా నేను ఫుల్ టాపిక్స్ అయితే చెప్పట్లేదు. టాపిక్ వైజ్ గా సబ్ టాపిక్ వైజ్ మీరు చదువుకోవడానికి కూడా సబ్ టాపిక్ వైజ్ గానే మీకు ఇస్తున్నాను. ఓకేమా? సో రండి, ఇప్పుడు BSMS మన సౌత్ సైడ్ అన్న బాగా ఫేమస్, కానీ మన సౌత్ వాళ్ళు తక్కువ చేస్తున్నారు, నార్త్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు అన్న. అది మన డ్రాబ్యాక్. ఎందుకు అంటే అది వాళ్ళు తెలుసుకుంటున్నారు, మన వాళ్ళు ఏంటంటే ఏముందిలే అన్న అవేర్నెస్ లేకపోవడమో మరి ఏమో తెలియదు నాకైతే. ఎక్కువ నార్త్ వాళ్ళు వచ్చి మన సైడ్ వచ్చి జాయిన్ అవుతున్నారు. సో రండి అన్న, ఏంటనేది ఇది. BSMS అంటే బ్యాచిలర్ ఇన్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ. కానీ వీళ్ళు ఆపరేషన్ అయితే చేయరమ్మా, క్లియర్ గా చెప్తున్నాను ఇప్పుడే. సో సర్జరీ అని ఉంది కానీ వీళ్ళు ఆపరేషన్ అయితే చెయ్యరు, నార్మల్ గానే చేస్తారు. ఓకే, మెడిసిన్ సిద్ధ మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ టైపు, కానీ చెప్తాను రండి ఇప్పుడు. సో ఇదిగోండి, నో సర్జరీ. మరి ఈ కోర్సు జాయిన్ అవ్వాలి అంటే ఏ ఎగ్జామ్ రాయాలి? ఫస్ట్ మీ మైండ్ లో ఉండేది అది ఒకటే కదా. ప్రతి ఒక్కరికి తెలిసిందేంటి, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్. సో నీట్ ఆల్రెడీ తెలుసు, నీట్ ఆల్రెడీ మీరు రాశారు. ఇక రిమైనింగ్ ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఇవి రిమైనింగ్ కోర్సెస్ ఎవరి స్టేట్ లో వాళ్ళే. అర్థమవుతుందా? అది ఆ స్టేట్ వాళ్ళు రాస్తారనమాట. మరి మేము వెళ్ళి రాయాలి అనుకుంటాము అని అనుకుంటే మీరు వెళ్ళి రాయొచ్చు ఆ స్టేట్ లోకి వెళ్ళి మీరు రాయొచ్చు. అప్లై చేసి మీరు సెంటర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు అక్కడ మీరు నోటిఫికేషన్ మీరు అప్లై చేసినప్పుడు మీకు సెంటర్ అనేది వస్తుంది. రన్నా నెక్స్ట్ BVB CET. మీరు వెబ్సైట్ కి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది. డేట్ కూడా ఉంది నానా, మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ JCE ఇవన్నీ ఎంట్రన్స్ మనకి నీట్ ఎగ్జామ్. ఎలాగో మీరు నీట్ అని పెడతారు కదా, అలాగే ఇవి కూడా. నెక్స్ట్ UPSC CMS. సో ఇది ఎక్కువ ఉత్తరప్రదేశ్ నాన్న, ఉత్తరప్రదేశ్ బిగ్ స్టేట్ కదా. సో ఆ స్టేట్ లో చాలా ఉంటాయి నాన్న. ఓకే, సో ఇవన్నీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అమ్మా. నీట్ ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎంప్లాయీస్, ఒకవేళ మేము సర్జరీ చెయ్యరు అన్నారు, మరి ఆ కోర్స్ చదివిన తర్వాత మేము ఏం చేయగలుగుతాం అన్న డౌట్ ఉంటుంది కదా మీకు. సో దానికోసమే ఎవరైనా ఆఫీసర్ అవ్వాలనుకుంటే డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్, అర్థమవుతుందా?
డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్ అవ్వచ్చు, నెక్స్ట్ మెడికల్ కన్సల్టెంట్ అవ్వచ్చు నాన్న. నెక్స్ట్ రీసెర్చ్ సైడ్ ఎవరికైనా వెళ్ళాలనుకుంటే రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ తర్వాత పిహెచ్డి అండ్ ఎంఎస్సి చేసుకోవచ్చు. నెక్స్ట్ పాథాలజిస్ట్ అంటే డిసీజెస్ కి ఐడెంటిఫై చేస్తారు చూడండి, అలా అవ్వచ్చు. నెక్స్ట్ డెర్మటాలజిస్ట్, స్కిన్ కి సంబంధించింది చూడండి, దాన్ని డెర్మటాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ కిరోప్రాక్టర్. సో చిరోప్రాక్టర్ అంటే ఏంటంటే నాన్న, ఇప్పుడు చేతులతోటి ఇట్లా అని అంటే సైడ్ కానీ మన హ్యాండ్స్ తోటి మన బాడీని సెట్ చేస్తూ ఉంటారు చూడండి, దాన్ని ఏమంటారంటే చిరోప్రాక్టర్. అర్థమవుతుందా? అంటే మీరు బిఎస్ఎంఎస్ కోర్స్ కానీ చదివితే మీరు ఇవ్వవచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇది ఎక్కువగా మనకి తమిళనాడు సైడ్, కేరళ సైడ్ వెళ్తున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి వదిలేసి ఆయుర్వేదిక్ హోమియోపతి అని ఇటు సైడ్ వస్తున్నారు, అవునా? సో ఎక్కువ నెక్స్ట్ వచ్చే జనరేషన్ లో మనకి ఫామ్ లో ఎక్కువ ఇది ఫేమస్ లో ఉంది నాన్న, చాలా ఫేమస్ లో ఉంది. కాకపోతే మనము చూసుకోవట్లేదు, తెలియట్లేదు అంతే. సో ఇది ఆ స్టేట్ వాళ్ళ ఎగ్జామ్ రాస్తున్నారు, మనకి స్టేట్ ఎగ్జామ్ లేదు నాన్న. మన ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సపరేట్ గా స్టేట్ ఎగ్జామ్ లేదు, ఓన్లీ నీట్ ఎగ్జామే. అర్థమైందా? కానీ రిమైనింగ్ స్టేట్స్ కి వాళ్ళకి స్టేట్ ఎగ్జామ్ ఉంది, నీట్ ఎగ్జామ్ ఉంది. అర్థమవుతుందా మీకు చెప్పేది? నీట్ ఎగ్జామ్ ఉంది, వాళ్ళ స్టేట్ ఎగ్జామ్ కూడా ఉంది. సో దాని వల్ల వాళ్ళకి అవేర్నెస్ క్లియర్ గా సీట్స్ అనేవి దొరుకుతున్నాయి. మనకేంటంటే ఓన్లీ వన్, దట్ ఈస్ ద నీట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్ క్లియర్? ఓకే. నెక్స్ట్ మరి ఎలా మనము ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు? ఏ కౌన్సిలింగ్ ద్వారా? ఆయిస్ కౌన్సిలింగ్ ద్వారా. అర్థమవుతుంది నాన్న, మనకి 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. సో దాంట్లో సెకండ్ వన్ వచ్చేసరికి ఆయిస్ కౌన్సిలింగ్. నెక్స్ట్ తర్వాత ఒకవేళ ఇది శాలరీ అనేది ఎప్పుడైనా కనమా ఇట్స్ డిపెండ్ ఆన్ వర్త్ నాన్న, ఇట్స్ డిపెండ్ ఆన్ వర్త్. మనము దాని మీద ఆ కోర్స్ మీద బాగా చదివి బాగా దాని మీద పికప్ అయి ఉంటే మనకి శాలరీ అనేది అప్రాక్సిమేట్ గా ఇంతే ఉండాలనేది తెలియదు. జస్ట్ నేను ఊరికే మీకు అంటే బేసిక్ శాలరీ అనేది ఇచ్చాను. యు ఆర్ ద ఎక్స్పర్ట్ అంటే మీరు బాగా దాని మీద నాలెడ్జ్ గ్రిప్ బాగా ఉందనుకోండి, మీ శాలరీ అనేది ఎంతైనా తెచ్చుకోవచ్చు, అవునా? సో దట్ ఈస్ ద శాలరీ 30,000 to 50,000. నెక్స్ట్ గవర్నమెంట్ ఫీజు మాక్సిమం 20, ఎప్పుడైనా గవర్నమెంట్ ఫీజు తక్కువగానే ఉంటుంది. సో 20,000 నుంచి 50,000. అదే మీరు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే 2 lakhs నుంచి 3 lakhs వరకు ఉంటుంది. సో ఎక్కడైనా ప్రైవేట్ కాలేజ్ అంటే ఎక్కువ కూడా ఫీజు ఉంటుంది కదా. నెక్స్ట్ వన్, మరి మీకు ఒక డౌట్ వస్తుంది, మరి ఎన్ని ఇయర్స్ ఇది డాక్టరా కాదన్న డౌట్ వస్తుంది నాన్న. ఇది డాక్టరే, 5.5 years. అర్థమవుతుందా? అంటే 4.5 years మీరు చదువుకుంటారు, 1 year మీరు ప్రాక్టీస్ చేస్తారు. 4.5 years చదువుకుంటారు, 1 year ప్రాక్టీస్ చేస్తారు, డాక్టరే. కాకపోతే ఏంటంటే ఆపరేషన్ ఒక్కటి చెయ్యరు, మీకు డాక్టరే. అర్థమవుతుందా? మళ్ళీ మేము డాక్టర్ అని కాదేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. మీరు కాదు నాన్న, మీరు డాక్టర్లే. 5.5 years చదువుతారు. లేదు అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా మీరు వెళ్ళొచ్చు. ఫారిన్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సో నెక్స్ట్ కొన్ని కాలేజెస్ నేను కొన్ని ఫేమస్ కాలేజెస్ ఇచ్చాను నాన్న. టోటల్ గా ఉన్నాయి కాలేజెస్. మన ఆంధ్రాలో అయితే కాలేజ్ అయితే లేవు, అండ్ తెలంగాణలో కూడా. సో ఇప్పుడు మీకు ఫ్యూ కాలేజెస్ ఇవేనా ఇంకా లేవా అన్న క్వశ్చన్ అయితే మీ దగ్గర వస్తుంది. ఉన్నాయేమో మీరు సర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. నేనేంటంటే కొన్ని ఫేమస్ కాలేజెస్ ఇస్తున్నాను. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకైతే. కొన్ని ఫేమస్ కాలేజెస్ ఓన్లీ ఇవేనా అన్న డౌట్ మీకు వస్తుంది. మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్ లో మీరు డౌట్ పెడతారు. నేను కొన్ని ఇస్తున్నాను అంటే కొన్ని ఫేమస్ కాలేజెస్ మీకు ఇస్తుంది. సో ఇక్కడ చూడండి నాన్న, ఆల్రెడీ మీకు చెప్పా మన సైడ్ ఎక్కువ ఫేమస్ అని, అంటే సౌత్ సైడ్ అని. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ATSVS. అర్థమవుతుందా? ATSVS సిద్ధ. ప్రతి దానికి సిద్ధ అనేది యాడ్ అయి ఉంటుంది. సిద్ధ MC కన్యాకుమారి. క్లియర్? సౌత్ సైడే కదా. నెక్స్ట్ అంటే ఇది కాలేజ్ అమ్మా ఎక్కడుంది అంటే కన్యాకుమారిలో ఉంది. నెక్స్ట్ వన్ గవర్నమెంట్ కాలేజెస్ నాన్న. నెక్స్ట్ సిద్ధ MC ఎక్కడుంది? చెన్నైలో ఉంది. చూడండి ఎట్ సైడ్ అన్నా దీన్ని సౌత్ అంటారా నార్త్ అంటారా? సౌతే కదా. నెక్స్ట్ వన్ RVS సిద్ధ MC కోయంబత్తూర్. ఎక్కడుంది? కోయంబత్తూర్. ఎట్ సైడ్ నానా? సౌతే కదా. నెక్స్ట్ వన్ సిద్ధ MC పలాని. నెక్స్ట్ మధ్యప్రదేశ్. ఇది అంటే
ఇటు సైడ్ ఎక్కువ వెళ్తూ ఉన్నారనేసి మధ్యప్రదేశ్ లో స్టార్ట్ చేశారు. సో మధ్యప్రదేశ్ ఎంసీ జబల్పూర్ లో ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సిద్ధా ఎంసీ పల్యాన్ కోటై. నెక్స్ట్ శివరాజ్ సిద్ధా ఎంసీ తిరువనంతపురం. చూసారా, ఎక్కువ కాలేజెస్ మీకు ఎట్ సైడ్ ఉన్నాయి నాన్న, సౌత్ సైడే ఉన్నాయి. కానీ మనం వెంటబడేది ఏంటిది, కంటిన్యూస్ గా ఎంబీబీఎస్. మా ఇది కూడా డాక్టరే, మీకు డాక్టర్ కాదు అని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక మైనస్ ఏంటంటే మీరు ఆపరేషన్స్ చేయరు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఆపరేషన్ చేయాలనేది ఓకే. చాలా మంది ఇప్పుడు కేరళ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు నాన్న? కేరళ ఎందుకు వెళ్తున్నారు? న్యాచురల్ ట్రీట్మెంట్ కోసమే వెళ్తున్నారు కదా. సో మెడిసిన్స్ లేకుండా న్యాచురల్ ట్రీట్మెంట్, మరి ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ లాగా అవుతుంది కదా, అర్థమవుతుందా? కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రతిదీ కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడంలో కొంతమంది స్పీడ్గా ఉంటున్నారు, కొంతమంది ఏముందిలే ఒక ఎంబీబీఎస్ ఉంది కదా అన్న ఫీలింగ్లోనే ఉంటున్నానా? కాదు, అర్థమవుతుందా? కాదమ్మా, ఎప్పటికీ కాదు. మీరు ఇంకా ఫార్వర్డ్లో ఉండండి. మీకోసమే నేను ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అర్థమవుతుందా? నాకే యూజ్ లేదమ్మా, ఈ కోర్సెస్ వల్ల నాకైతే ఏ యూజ్ లేదు. మీకోసమే ఈ కోర్సెస్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి నాన్న, డెఫినెట్ గా. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది, కదమ్మా మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేసి. మీరు లైక్ ప్రెస్ చేశారనుకోండి, ఓకే నా స్టూడెంట్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవుతుంది, పర్లేదు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ నాకు కూడా అర్థమవుతుంది కదా, అర్థమవుతుందా? సో మీకు తీసుకొస్తుంది దేనికోసం అంటే మీ ఫ్యూచర్ కోసమే నేను ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను. ఓకేనా? బాయ్.